the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్పోల్కు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఇంటర్పోల్ తొలిసారిగా సిల్వర్ నోటీస్ను జారీ చేసింది. జనరల్గా మనం ఇంటర్పోల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్పోల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇందులో సుమారుగా 196 దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నేరస్తులు కావచ్చు, లేదంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని పట్టుకోవాలి అంటే ఇంటర్పోల్ సహాయంతో వివిధ దేశాలు పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వము ఆర్డర్స్ జారీ చేసింది, ఇంటర్పోల్ని రిక్వెస్ట్ చేసింది. సో ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇంటర్పోల్ తొలిసారిగా తీసుకొని వచ్చిన సిల్వర్ నోటీస్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇంటర్పోల్ 8 రకాల నోటీసులను జారీ చేస్తుందని తెలుసుకున్నాం. అందులో 7 రకాలు వచ్చేసి కలర్ కోడెడ్ నోటీసులు, అంటే రంగులతో కూడిన 7 నోటీసులు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ నోటీసు, బ్లూ నోటీసు అటువంటివి. అలానే ఒకటి స్పెషల్ ఇంటర్పోల్ జారీ చేసే ఒక నోటీస్ అని కూడా ఓవరాల్గా 8 నోటీసుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కలర్ కోడెడ్ నోటీస్లోకి సిల్వర్ నోటీస్ కూడా జారీ అయ్యింది. మరి దీని ముఖ్య ఉద్దేశము, ఇది యాక్చువల్లీ భారతదేశ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇండియా రిక్వెస్ట్ చేసేసరికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 51 దేశాలలో ఈ సిల్వర్ నోటీస్ను జారీ చేయబోతా ఉన్నారు. దీని కింద ప్రతి కంట్రీకి, ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా 51 దేశాలకి 9 సిల్వర్ నోటీసులు జారీ చేసే అధికారం ఉంటుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అంటే అవసరమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి జారీ చేసే నోటీసు. సిల్వర్ నోటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివిధ దేశాలలో, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి ఎవరైనా విదేశాలకు పారిపోయి అక్కడ ఆస్తులు అక్రమంగా కూడబెడితే, ఏవైనా ప్రాపర్టీస్ ఇల్లీగల్గా కొంటే వాటికి సంబంధించిన ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు సిల్వర్ నోటీసు ఇంటర్పోల్ జారీ చేస్తుంది. ఇది జనవరి 2025లో తీసుకొని వచ్చినప్పటికీ ఇప్పుడు అఫీషియల్గా జారీ చేసింది. ఇక భారతదేశము అభ్యర్థన చేసింది. దీనికి ప్రధాన కారణము భారతదేశపు మాజీ ఫ్రెంచ్ దౌత్య కార్యాలయపు అధికారి, భారతదేశానికి చెందిన ఫ్రెంచ్ దౌత్య కార్యాలయపు మాజీ అధికారి శుభం షోకిన్ అనే ఆయన వీసా ఫ్రాడ్లో చిక్కుకొని విదేశాలకు పారిపోయి అక్కడ అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. సో ఇప్పుడు అక్రమంగా అతను సంపాదించిన ఆస్తుల వివరాలను బయట పెట్టేందుకు సిల్వర్ నోటీస్. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నట్టు లియాన్, ఫ్రాన్స్లోని లియాన్. ఇక ఇంటర్పోల్లో భారతదేశమే కాకుండా వివిధ దేశాలకు చెందిన టాప్ పోలీస్ సంస్థలు ఇందులో సభ్యత్వం కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అయితే సిబిఐ, ఇండియా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ 8 టైప్స్ ఆఫ్ నోటీసులు ఇంకొకసారి మనము రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ నోటీస్ అంటే వాంటెడ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడానికి, ఎల్లో నోటీస్ అంటే మిస్ అయిన పర్సన్స్ కోసం జారీ చేసే నోటీసు, బ్లూ నోటీసు వాళ్ళకు సంబంధించిన అదనపు సమాచారం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కొరకు, బ్లాక్ నోటీస్ అయితే అన్ఐడెంటిఫైడ్ బాడీస్, గ్రీన్ నోటీసు వార్నింగులు, నిఘా వ్యవస్థకు సంబంధించిన నోటీసు, ఆరెంజ్ నోటీసు, పర్పుల్ నోటీసు, ఇప్పుడు సిల్వర్ నోటీస్. ఫైనల్గా ఇంటర్పోల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా రెడ్ నోటీస్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు సిల్వర్ నోటీస్. ఇది ఇంటర్పోల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ప్రగతి మీటింగ్. ప్రగతి ఇది గుడ్ గవర్నెన్స్కి సంబంధించి, సుపరిపాలనకు సంబంధించి ఎవ్రీ మంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీస్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో అమలవుతా ఉన్న వివిధ ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉంది, అలానే ఇంకా ఏమైనా ప్రజలకు సమస్యలు ఉన్నాయో అటువంటి విషయాలపైన చర్చలు జరుపుతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఇది ఐసిటి బేస్డ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సిస్టమ్.
ప్రగతి అంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా సుమారుగా 62,000 కోట్ల విలువైన సుమారుగా 62,000 కోట్ల విలువైన ప్రాజెక్టులని సమీక్షించారు, వాటి పనితీరుని. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ప్రగతిని ఎప్పుడు తీసుకొని వచ్చారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడారు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రగతి ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 20.64 లక్షల కోట్ల విలువైన 373 ప్రాజెక్టులని సమీక్షించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ప్రగతి మీటింగ్ వచ్చేసి ప్రగతిని 2015లో డిజిటల్ ఇండియా మిషన్ కింద, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద 2015లో తీసుకొని రావడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ ఇండియా లాంటి స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ చేశారో డెఫినెట్లీ ఐడియా డేటు గుర్తుండాలి. డిజిటల్ ఇండియాని 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ ఎస్టేట్ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాయో వాటికి ర్యాంక్స్ ప్రకటించారు. సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఇండియన్ స్టేట్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ని రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి, ముఖ్యంగా ఎవరైతే గృహాలు, ఫ్లాట్స్ అటువంటివి కొంటా ఉంటారో ఆ హోమ్ బయ్యర్స్ ఇంటరెస్ట్లు వాళ్ళని రక్షించడానికి, అలానే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి 2016లో రేరా చట్టాన్ని తీసుకొని వచ్చింది. 2016 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, ఇది 2017 నుంచి అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. మనకి ఏదైనా ఒక యాక్ట్ చదువుతా ఉన్నప్పుడు తప్పకుండా అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు తీసుకొని వచ్చారో ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో మహారాష్ట్ర టాప్లో ఉంది. ఈ రియల్ ఎస్టేట్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ఉన్న టాప్ స్టేట్ వచ్చేసి ఇండియాలో మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ 5th ప్లేస్లో ఉంది. ఇక అలానే వివిధ రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీస్ని అడిగాడు, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ని ప్రాపర్టీసు రేరా చట్టం కింద రిజిస్టర్ అయ్యేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి అడిగారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రేరా చట్టం గురించి స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఇది అవసరం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ర్యాంకింగ్స్. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2024 నివేదిక. అయితే ఇది ఆసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి, కేవలం ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియా అవన్నీ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతాలలో ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో కెనడాలోని మాంట్రియల్ హెడ్ క్వార్టర్స్, కెనడా దేశంలోని మాంట్రియల్ హెడ్ క్వార్టర్స్గా పనిచేసే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2024 రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము ఈ ఆసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఎయిర్ ట్రాఫిక్ అనేది 14% పెరిగింది. అంటే ప్రజలు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఎయిర్ క్రాఫ్ట్స్ ఫెసిలిటీస్ ద్వారా, విమానాల ద్వారా అని చెప్పేసి ఈ రిపోర్టు చెప్తా ఉంది. ఇక ఇందులో ఢిల్లీకి 10th ప్లేస్ దక్కింది. ఏసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి ఢిల్లీకి 10వ స్థానం. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సెకండ్ ప్లేస్ చైనాలోని షాంఘై ఫుడాంగ్ ఎయిర్పోర్ట్, థర్డ్ ప్లేస్ ఖతార్లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ ప్లేస్ సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 5th ప్లేస్ చైనాలోని గ్వాంగ్జో బాయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి 5 గుర్తుంచుకోవాలి, టాప్ 5. ఇక 10th ప్లేస్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. నెక్స్ట్ వన్, ఒక నేవల్ ఎక్సర్సైజ్కి సంబంధించి మిలాన్ ఎక్సర్సైజ్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద 2026 ఫిబ్రవరిలో మిలాన్ ఎక్సర్సైజ్ను నిర్వహించబోతా ఉన్నట్టు
ప్రకటించారు. మిలాన్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, దీన్నే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, ఇవి రెండు కూడా నేవల్ ఎక్సర్సైజెస్ అనమాట. అంటే వివిధ దేశాలకు సంబంధించిన షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా, అంటే ఆ నేవల్ ఎక్సర్సైజ్లో భాగంగా షిప్స్ అన్నీ కూడా, నౌకలన్నీ వచ్చి పాల్గొంటాయి. ఆ మిలాన్ ఎక్సర్సైజు 2026 ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 24 వరకు విశాఖపట్నంలో నిర్వహించబోతా ఉన్నారు. మరి మిలాన్ ఎక్సర్సైజ్ని నిర్వహించేది ఇది ఇండియన్ నేవీ. ఇది భారతదేశపు ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు, భారతదేశపు చొరవ అని చెప్పవచ్చు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, బైఎన్నియల్, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 2024లో 2024లో 12వ మిలాన్ ఎక్సర్సైజ్ కూడా విశాఖపట్నంలోనే జరిగింది. ఇప్పుడు రాబోయే ఎడిషన్ కూడా విశాఖపట్నమే. ఇక తొలి ఎడిషన్ మిలాన్ తొలి ఎక్సర్సైజు 1995లో అండమాన్ నికోబార్ వద్ద ఇండియన్ నేవీ నిర్వహించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అనే విషయం మనకి కీలకం. అలానే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అన్నా కూడా ఇది కూడా నేవల్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఇక మిలాన్ ఎక్సర్సైజ్ మనం చదివేటప్పుడు జనరల్గా హార్బర్ ఫేజు, సీ ఫేజ్ అని ఉంటాయి రెండు. అవి అర్థం కావు జనరల్గా అంత ఈజీగా. హార్బర్ ఫేజు 2 దశల్లో జరుగుతాయి మిలాన్ ఎక్సర్సైజ్, హార్బర్ ఫేజు, సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ అంటే ఆ మ్యారీటైమ్కి సంబంధించిన, ఆ నౌకాదళానికి సంబంధించిన సెమినార్లు, ఏవైనా ఎగ్జిబిషన్లు, ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి. సీ ఫేజ్ అంటే ఈ సీ ఫేజ్లో అఫీషియల్గా షిప్స్, నౌకలు ఎక్సర్సైజ్లో పాల్గొంటాయి. ఇది సీ ఫేజ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిలాన్. ఈ సంవత్సరము 2026లో నిర్వహించడానికి 145 దేశాలకి ఇన్విటేషన్స్ పంపారు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో మహిళల ఆర్థిక అక్షరాస్యత కోసం, అంటే మహిళల్లో ఫినాన్షియల్ లిటరసీని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ లిటరసీ అంటే ఫినాన్షియల్ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు, లేదంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మహిళలకి అంత అవగాహన ఉండదు, అంత ఆర్థిక అవగాహన ఉండదు. వాటిని కల్పించడానికి, ఆ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి తెలంగాణ గవర్నమెంట్కి చెందిన వీ హబ్ అనే ఫౌండేషన్తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక అవగాహన ఒప్పందాన్ని, ఎంఓయూని కుదుర్చుకునింది. ఈ ఎంఓయూ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంఓయూ కుదిరింది. ఇందులో భాగంగా వీళ్ళు నైపుణ్య శిక్షణ ఇస్తారు. అలానే ఎంఎస్ఎంఈలు, ఎవరైతే మహిళలు నిర్వహిస్తూ ఉన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి నిధులను ఏ విధంగా సేకరించాలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు వీ హబ్ ఫౌండేషన్తో ఎంఓయూ. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక యువకుడు రికార్డు సృష్టించాడు. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ మౌంట్ ఎవరెస్ట్ గురించి, అలానే 7 ఖండాల్లోని 7 అత్యున్నత శిఖరాలు. సో ఇప్పుడు హైదరాబాదుకు చెందిన 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ పడకంటి అనే యువకుడు 7 ఖండాల్లోని 7 అత్యున్నత శిఖరాలను అధిరోహించి ఈ రికార్డు సృష్టించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 7 ఖండాల్లోని 7 అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడు, యంగెస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు విశ్వనాథ్ కార్తికేయ పడకంటి. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక స్కీమ్ని యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండ్ చేసింది, పొడిగించింది. అదే మాడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దీనినే సవరించిన వడ్డీ రాయితీ పథకం అంటారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం. ఈ స్కీమ్ని 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు, అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ వరకు యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండ్ చేసింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఈ స్కీమ్ ఏంటి. ఇండియాలో అగ్రికల్చర్ ఫార్మర్స్కి, రైతులకి స్వల్పకాలిక రుణాలు, షార్ట్ టర్మ్ క్రెడిట్, స్వల్పకాలిక రుణాలను
కిసాన్ క్రెడిట్ల కార్డుల ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందించడానికి ఇండియన్ గవర్నమెంటు ఈ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకి 5 లక్షల వరకు రుణాలు అందించబోతారు. గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ టర్మ్ క్రెడిట్. యాక్చువల్లీ తొలుత 3 లక్షలే అందించే వాళ్ళు రుణాన్ని. ఇప్పుడు 2025-26 బడ్జెట్లో దాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచనున్నట్టు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇంటరెస్ట్ సబ్సిడైజ్డ్ ఇంటరెస్ట్ రేట్ అంటే 7% వడ్డీతో వీళ్ళకి రైతులకి అప్ టు 5 lakh 5 లక్షల వరకు రుణాలను అందించబోతా ఉన్నారు. ఇందులో భాగంగా రైతులకు రుణాలు అందించే బ్యాంకులకి 1.5% వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారుగా 7.7 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగిన రైతులకు లబ్ధి చేకూరబోతా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా లోను ఇప్పుడు 5 లక్షల వరకు పెంచబోతా ఉన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా షార్ట్ టర్మ్ క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్ క్రెడిట్ వాడి స్టేట్మెంట్స్లో ఇవ్వచ్చు, లాంగ్ టర్మ్ క్రెడిట్ అని. కేవలం స్వల్పకాలిక రుణాలు. తద్వారా ఇప్పుడు 2025-26 వరకు ఎక్స్టెండ్ చేయడం ద్వారా 15,640 కోట్ల అడిషనల్ బర్డెన్ 15,640 కోట్లు ఖర్చు కాబోతోందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, బ్యాటరీ ఆధార్ వ్యవస్థ. ఇండియన్ గవర్నమెంట్ క్లీన్ ఫ్యూయల్స్ని అభివృద్ధి చేస్తూ ఉంది. అంటే మనము 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నామన్న విషయం మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే 2070 కల్లా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కర్బన ఉద్గారాలని మనము 0కు తీసుకురావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ ఎఫర్ట్స్లో భాగంగా మనము ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఆ బ్యాటరీస్ వల్లే మనము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఆ బ్యాటరీలు ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారు, వాటి జీవితకాలం ఇంకా ఎంత ఉంది, అలానే అవి పునర్వినియోగానికి పనికొస్తాయా లేదా, అంటే రీయూజ్కి రీసైక్లింగ్కి పనికొస్తాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి బ్యాటరీ ఆధార్ వ్యవస్థని యూనియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీన్ని న్యూఢిల్లీలో జరిగిన బ్యాటరీ సదస్సు సమావేశంలో ఆవిష్కరించారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ బ్యాటరీ సమ్మిట్ను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP మరియు నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్యాటరీ 360 అలయన్స్, అలానే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ దాంట్లో భాగంగా ప్రతి బ్యాటరీ ప్యాక్కి ఒక డిజిటల్ ఐడెంటిటీని అమరుస్తారు. ఆ డిజిటల్ ఐడెంటిటీని అమర్చడం ద్వారా అసలు ఆ బ్యాటరీ ఎక్కడ తయారైంది, అది ఎన్ని రోజులు ఇంకా దాని జీవితకాలం ఉంది, ఎందుకంటే ఇప్పుడు నకిలీ బ్యాటరీలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అటువంటి వాటిని కౌంటర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. మరి బ్యాటరీల విషయానికి వస్తే మనకి ఇంకొద్దిగా డెప్త్గా తెలుసుకోవాలి. ఎందుకంటే SSC ఎలాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో భాగంగా బ్యాటరీస్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనము ప్రెజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడుతూ ఉన్న బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీస్. మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, లేదంటే మనం వాడే ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇవి లిథియం అయాన్ బ్యాటరీలు వాడతాయి. అదే టార్చ్ లైట్స్ అయితే మనము చిన్నప్పుడు ఉపయోగించిన టార్చ్ లైట్స్లో ఆల్కలైన్ బ్యాటరీస్ని వినియోగించే వాళ్ళము. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అడ్వాంటేజెస్ ఏముంటాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడుతూ ఉన్నామంటే ఇది హై ఎనర్జీ డెన్సిటీ, అంటే ఎనర్జీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతాయి, త్వరగా ఛార్జింగ్ ఎక్కుతాయి, అలానే లాంగ్ షెల్ఫ్ లైఫ్, అంటే
దీని జీవితకాలం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, లాంగ్ లైఫ్. ఇవి చెప్పవచ్చు అడ్వాంటేజెస్గా. అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేలిపోతూ ఉంటాయి. ఇటీవల చూస్తూ ఉన్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోవడానికి కారణము ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో ఉన్న కొన్ని లోపాలని చెప్పవచ్చు. అయితే వీటిని అధిగమించడానికి ఇటీవలే మే 2025లో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి చెందిన రీసెర్చ్ టీము సోడియం అయాన్ బ్యాటరీస్ని అభివృద్ధి చేశారు. సోడియం అయాన్ బ్యాటరీస్ని అభివృద్ధి చేశారు. ఆ సోడియం అయాన్ బ్యాటరీస్ని ఉపయోగించి కేవలం 6 నిమిషాల్లో 80% ఛార్జింగ్ ఎక్కేలా బ్యాటరీని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ వచ్చేసి సోడియం మూలకాల ఆధారంగా ఛార్జింగ్ ఎక్కుతాయి, పనిచేస్తాయి. ఇవి లిథియం వచ్చేసి లిథియం మూలకాల ద్వారా. మరి సోడియం అయాన్ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే చాలా ఉపయోగకరమైనవి, అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. దీనికి కారణము ఇవి చాలా ఫాస్ట్గా 6 మినిట్స్లో 80% ఛార్జింగ్ అంటే ఇక దీనికంటే ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఇక అలానే కాస్ట్ కూడా ఇవి తక్కువ ఉంటాయి. సోడియం అయాన్ బ్యాటరీస్ కాస్ట్ తక్కువ లిథియం అయాన్తో పోల్చుకుంటే. అలానే ఇండియాలో తీసుకుంటే మనకి లిథియం షార్టేజ్ ఎక్కువ. మనము ఎక్కువగా వేరే దేశాల నుంచి లిథియాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ యొక్క లోపాన్ని ఇవి కవర్ చేస్తాయి సోడియం అయాన్ బ్యాటరీస్. ఇంకా మళ్ళీ లిథియం అయాన్ బ్యాటరీస్ మాదిరి ఇవి పేలిపోతాయన్న భయం కూడా లేదు. ఇవి చాలా సురక్షితమైనవి, సేఫ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లిథియం అయాన్ బ్యాటరీస్. వాడు ఎగ్జామ్లో అడుగుతాడు లిథియం అయాన్ బ్యాటరీస్ లక్షణాలు, సోడియం అయాన్ బ్యాటరీస్ అటువంటివి. ఇక 2019లో లిథియం అయాన్ బ్యాటరీలపైన పరిశోధన చేసినందుకు గాను 2019 నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీకి దక్కింది. నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో లిథియం అయాన్ని డెవలప్ చేసిన వాళ్ళకి దక్కింది. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్కు చెందిన వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్స్ 2025 to 29. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇది కాదు హెడ్లైన్, ఇది కాదు ఇంపార్టెంట్, అసలు ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరము ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుండి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2024 సంవత్సరంని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ముఖ్యంగా 2025 నుంచి 2029 మధ్య ఈ 5 ఏళ్లలో ఏదో ఒక సంవత్సరము కంపల్సరీగా 2024 సంవత్సరం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయబోతా ఉందని చెప్పేసి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అలానే ఈ రాబోయే 5 ఏళ్లలో తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరాసరి ఉష్ణోగ్రత అనేది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లిమిట్ని దాటిపోతుందని కూడా చెప్పింది. మనము 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారము ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న టార్గెట్ వచ్చేసి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలి, వీలైతే దాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి కుదించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ 2025 నుంచి 2029 మధ్య దాటిపోతుందని చెప్తా ఉంది. ఇది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీకి సంబంధించి ఒక ఇష్యూ. దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె. ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్. ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్. జనరల్గా 2 ఉంటాయి బయోటెక్నాలజీలో, జీన్ మాడిఫికేషన్, జీన్ ఎడిటింగ్. జీన్ మాడిఫికేషన్, జీన్ ఎడిటింగ్. జీన్ మాడిఫికేషన్ అంటే జన్యు మార్పిడి, అంటే ఒక జీవి నుంచి ఒక కణాన్ని, ఒక సెల్ని తీసుకొని మరొక జీవిలోకి ప్రవేశపెట్టి దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని జీన్ మాడిఫికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం జిఎం క్రాప్స్, బీటీ కాటను, జిఎం మస్టర్డ్, ఇటువంటివి అవి జిఎం క్రాప్స్ అంటారు. వేరే జీవి నుంచి, వేరే పంట నుంచి కణాన్ని తీసుకొని ఇంకొక దాంట్లోకి ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తారు. అదే జీన్ ఎడిటింగ్ అంటే జన్యు సవరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోనే ఉన్న ఒక జన్యువుని
సవరించి అభివృద్ధి చేస్తారు. అది జీన్ ఎడిటింగ్. అయితే రెండింటి ఉద్దేశం కూడా ఒకటే, ఉత్పాదకతను పెంచడము, వాటి పనితీరును మెరుగుపరచడం అని చెప్పవచ్చు. ఇప్పుడు తొలిసారిగా జన్యు సవరణ జీన్ ఎడిటింగ్ ద్వారా ఒక షీప్ని, గొర్రెని సృష్టించారు కశ్మీర్కు చెందిన షేర్ ఏ కశ్మీర్ యూనివర్సిటీ పరిశోధకులు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, యూరోపియన్ కంట్రీస్లో గొర్రెలు, షీప్స్ ఎక్కువగా మాంసాన్ని ఇస్తాయన్నమాట, అంత ప్రొడక్టివిటీ ఉంటుంది వాటికి. సో ఇప్పుడు ఈ జన్యు సవరణ చేయడం ద్వారా ఇది 30% ఎక్కువ మాంసాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట, 30% ఎక్కువ మాంసాన్ని ఇస్తుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది, దీన్ని ఏ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేశారంటే పాపులర్ జీన్ ఎడిటింగ్ టూలు CRISPR-Cas9 టూల్. ఈ CRISPR-Cas9 టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ టూల్ అంటే జన్యు సవరణ టూల్. ఇక కశ్మీర్ పరిశోధకులు గతంలో కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి క్లోనింగ్ చేయబడిన పష్మీనా షీప్ను కూడా అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి క్లోనింగ్ చేయబడిన పష్మీనా షీప్, దాని పేరు నూరి. దీన్ని 2012 మార్చి 9న జనింపజేశారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, క్లోనింగ్ అనేది మళ్ళీ అది డిఫరెంట్. క్లోనింగ్ అంటే కూడా సేమ్, వేరే జంతువు నుంచి, వేరే జీవి నుంచి ఒక కణాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తే అది క్లోనింగ్ అవుతుంది. సో క్లోనింగ్ వేరు, జన్యు సవరణ వేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జీనోమ్ ఎడిటింగ్కి సంబంధించి, జన్యు సవరణకు సంబంధించి 2020 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. జీనోమ్ ఎడిటింగ్ కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు ఇమ్మాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు సంయుక్తంగా 2020 నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ దక్కింది. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇక మరి కశ్మీర్కు చెందిన పష్మీనా షీప్ని క్లోన్ చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఇవి అంతరించిపోతూ ఉన్నాయి పష్మీనా గొర్రెలు. ఇవి ఎక్కువగా ఉన్నిని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సో దీని పేరు నూరి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి తేజాస్ యుద్ధ విమానం. తేజాస్ యుద్ధ విమానం అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. LCA తేజాస్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్. దీన్ని బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తూ ఉంది, ఉత్పత్తి చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరో ప్రొడక్షన్ పార్ట్నర్గా, మరో ఉత్పత్తి భాగస్వామిగా తొలిసారిగా ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఒకటి జాయిన్ అయ్యింది. అది హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ కంపెనీ. ఈ వేమ్ టెక్నాలజీస్ ఈ తేజాస్ యుద్ధ విమానం కోసము ఒక ప్రధానమైన భాగాన్ని అభివృద్ధి చేసినారు. దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి రేపు అందించబోతా ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి చేసిన మెయిన్ పార్ట్ వచ్చేసి సెంట్రల్ ఫ్యూజ్లేజ్. ఇట్లా ఉంటుంది, సెంట్రల్ ఫ్యూజ్లేజ్ అనే ఒక భాగం. ఈ భాగం అనేది మన మానవ శరీరంలో ఒక మిడిల్ పార్ట్ లాంటిదని చెప్పవచ్చు. అంటే చాలా కీలకమైనది సెంట్రల్ ఫ్యూజ్లేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తేజాస్ యుద్ధ విమానంలో ఫ్రంట్ ఫ్యూజ్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగము, రేర్ ఫ్యూజ్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం. ఈ సెంట్రల్ ఫ్యూజ్లేజ్ ఏం చేస్తుందంటే ఆ విమానం కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించే ప్రధాన విభాగం అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా సెంట్రల్ ఫ్యూజ్లేజ్ని అభివృద్ధి చేసినది హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్. ఇక LCA తేజాస్ గురించి మినిమం ఐడియా ఉండాలి. ఇది సింగిల్ ఇంజన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇంజన్ ఉంటుంది. ఇందులో మనకి ఏదైనా డిఫెన్స్ సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక మిస్సైల్ చదివేటప్పుడు దాని గురించి ఫీచర్స్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 5th జనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో 2 ఇంజన్లు ఉంటాయని తెలుసుకున్నాం. అలానే రఫాలే
రఫాలేలో 2 ఇంజన్లు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. రఫాలే అయితే 2 ఇంజన్లు, ఎల్సిఏ తేజాస్ అయితే సింగిల్ ఇంజన్. ఇక రఫాలే షార్ట్కట్లో చెప్పాలంటే మనము ఇండియా ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇందులో 2 దేశాలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 2 ఇంజన్లను గుర్తుపెట్టుకుంటే మనకి బాగా గుర్తుండిపోతుంది. రఫాలే 2 ఇంజన్. ఇక నిన్న డిస్కస్ చేసుకున్న ఈ హన్స పైలట్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అందులో 2 సీట్లు ఉంటాయి, 2 సీటర్. అది వాటి స్టేట్మెంట్స్లో తప్పకుండా ఇది ఎన్ని ఇంజన్లు ఉన్నాయో కూడా స్టేట్మెంట్స్ అడుగుతాడు. మనం గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ చూసినప్పుడు కూడా AH-64E హెలికాప్టర్స్ గురించి 4 స్టేట్మెంట్లు అడిగాడు. చూడు, ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో కూడా 4 స్టేట్మెంట్లు అడిగారంటే డెఫినెట్లీ మనకి ఆ మిస్సైలు, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, డాగ్ హమ్మర్స్క్ జోల్డ్ మెడల్. డాగ్ హమ్మర్స్క్ జోల్డ్ మెడల్. 2 భారతీయ యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకులకు ఈ పథకం లభించింది. ఈరోజు మే 29 ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ డే, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం. ఐక్యరాజ్య సమితికి ఎవ్రీ కంట్రీ కూడా తమ సైన్యాన్ని లేదంటే వాలంటరీగా కొంతమంది ఫోర్సెస్ని అందిస్తుంది. వివిధ దేశాలలో ఏవైనా యుద్ధాలు తలెత్తినప్పుడు అక్కడ ఆ దేశాలకు సహాయం చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఆ సైన్యాన్ని ఉపయోగించుకుంటుంది. అలా భారతదేశం అందించిన సైనికులలో 2 మరణించారు. ఆ మరణించిన వారికి గతంలో లాస్ట్ ఇయర్ మరణించారు. అందులో 2కి ఈ డాగ్ హమ్మర్స్క్ జోల్డ్ మెడల్ లభించింది. ఇది యునైటెడ్ నేషన్స్ అందిస్తుంది శాంతి పరిరక్షకులు చేసిన సేవకు గాను. ఇందులో భాగంగా భారతదేశం నుంచి ఈ ఇయర్కి బ్రిగేడియర్ జనరల్ అమితాబ్జా, బ్రిగేడియర్ జనరల్ అమితాబ్జా మరియు హవల్దార్ సంజయ్ సింగ్లకు మరణానంతరం ఈ మెడల్ లభించింది. ఇక యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ డే, ఇవాళ ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ డే. థీమ్ వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్. ఇక ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్స్కి అత్యధికంగా సైన్యాన్ని అందిస్తూ ఉన్న 4వ దేశము భారతదేశం. మనము 4వ అతిపెద్ద దేశము, దానికి మనం సైన్యాన్ని అందిస్తూ ఉన్న దేశం. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్వి తారిణి, ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ తారిణి. ఈ ఐఎన్ఎస్వి తారిణి బృందంలో 2 మహిళలు, 2 లెఫ్టినెంట్ కమాండర్ మహిళలు 8 నెలల పాటు 4 ఖండాలు 3 మహాసముద్రాలను ఈదుకుంటూ వెళ్ళి, అంటే ఈ షిప్ ద్వారా, ఈ వెజల్ ద్వారా వీళ్ళు సుమారుగా 50,000 కిలోమీటర్లు జర్నీ చేశారు. ఇవాళ వీళ్ళు గోవాకి తిరిగి రాబోతూ ఉన్నారు. గోవాలో వీళ్ళకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఘనంగా స్వాగతం పలకబోతూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఐఎన్ఎస్వి తారిణి గురించి ఐడియా ఉండాలి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు, మహిళా సాధికారతలో. ఇందులో 2 లెఫ్టినెంట్ కమాండర్ మహిళలు, ఒకరు ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రూపా మరియు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా 50,000 కిలోమీటర్లు జర్నీ చేశారు. వీళ్ళు గత సంవత్సరం అక్టోబర్ 2న గోవాలోని నేవల్ ఓషన్ సెయిలింగ్ నోడ్ నుంచి నేవీ చీఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి గారు జెండా ఊపి ప్రారంభించారు వీళ్ళ జర్నీని. ఇప్పుడు మళ్ళీ 8 నెలల తర్వాత మళ్ళీ గోవాకు చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఆ జర్నీలో భాగంగా వీళ్ళు ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటిల్ ఓడరేవుని సందర్శించారు. అలానే న్యూజిలాండ్లోని లిటిల్టన్ సీపోర్ట్ను సందర్శించారు. దక్షిణ అమెరికాకు దగ్గరలో ఉన్న ఫాక్లాండ్ దీవుల్లోని పోర్ట్ స్టాన్లీని సందర్శించారు. అలానే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ పోర్టును కూడా వీళ్ళు సందర్శించారు. సో మనకి ఈ 4 పోర్ట్స్ కూడా నేమ్స్ ముఖ్యం. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 2025
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఈవెంట్. ఈ 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలోని గుమిలో జరుగుతూ ఉంది. సౌత్ కొరియాలోని గుమి పట్టణంలో. ఇది 26వ ఎడిషన్. ఇది 31వ తారీఖు వరకు జరగబోతా ఉంది, మే 31 వరకు. ఆ తర్వాత మనం కంప్లీట్గా ఇండియా ఎన్ని మెడల్స్ సాధించిందో కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే ఫర్ ద టైమ్ బీయింగ్ ఇండియాకు ఒక ఫస్ట్ గోల్డ్ మెడల్ని 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తొలి బంగారు పథకాన్ని గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. సో మనకి ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్లో ఎవరెవరు ఎన్ని మెడల్స్ సంపాదించారు అని గుర్తుపెట్టుకునే దానికంటే కూడా ఇతను ఏ క్రీడకు చెందినవాడో మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇస్తా ఉన్నాడు ఈ ప్లేయరు ఏ క్రీడకు చెందినవాడు అని చెప్పేసి. సో గుల్వీర్ సింగ్ అంటే పురుషుల 10,000 మీటర్ల పరుగు పంద్యానికి చెందినవాడు. నెక్స్ట్ వన్ బుక్స్. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే పుస్తకం. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే పుస్తకం. టెస్ట్ క్రికెట్ ప్రారంభమయ్యి 2026 మార్చి నాటికి 150 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆ సందర్భంగా టిమ్ విగ్మోర్ అనే అతను టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే పుస్తకాన్ని రాశాడు. దీన్ని యూకేకు చెందిన లండన్ బేస్డ్ క్యూయర్కస్ అనే పబ్లికేషన్ సంస్థ ప్రచురించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పుస్తకం జస్ట్ ఆథర్ టిమ్ విగ్మోర్, యూకేకి చెందిన వాళ్ళు పబ్లిష్ చేశారు. అండ్ ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. తొలి సిల్వర్ నోటీసు జారీ చేసిన ఇంటర్పోల్, ప్రగతి సమీక్షా సమావేశం, ACI 2024 ఎయిర్పోర్ట్స్ నివేదిక, మిలాన్ ఎక్సర్సైజ్ 2026, మహిళల ఆర్థిక అక్షరాస్యతకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ MOU, 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా హైదరాబాద్ యువకుడు, సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని పొడిగించిన మంత్రివర్గ కమిటీ, బ్యాటరీ ఆధార్ వ్యవస్థ, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్, దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె, తేజాస్ యుద్ధ విమానం, డాగ్ హమ్మర్స్క్ గోల్డ్ మెడల్, INSV తారిణి, 2025 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ బుక్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow. And thank you everyone.